స్తుతి ఆరాధన కూడా మన మధ్యలో సోదరుడు విన్సెంట్ నడిపిస్తారు. అందరం కూడా సోదరుడితో కలిసి మనము దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరు కలిసి మరొకసారి హల్లెలూయా. వావ్. కుడి వచ్చిన మీ అందరికి దేవుని నామంలో వందనాలు. ఎంతమంది ఈరోజు సంతోషంగా ఉన్నారు? ఎంతమందికి మీ సాలరీస్ టైంకి వస్తున్నాయి? ఎంతమందికి మంచి ఫుడ్ దొరికింది ఈరోజు? ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు ఈరోజు? సో ఇవన్నీ మనకు ఉన్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, కేవలం ఆయన కృప. ఆయన కృపని మనం సెలబ్రేట్ చేద్దాం. ఆమేన్. లెట్స్ సెలబ్రేట్ ద జాయ్ దట్ వీ హ్యావ్. మనకు ఆయన అనుగ్రహించిన కృపను మనం గివ్ బ్యాక్, మన ప్రైజ్, మన స్తుతులతో మనం ఆయనకి రిటర్న్ ఇద్దామని. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు దేవుని సన్నిధితో మీరు రిటర్న్ వెళ్తారు? ఎప్పుడైతే ఆయనని మన హృదయంతో ఆరాధిస్తామో మన భారాలన్నీ పోతాయండి. చాలా పీస్తో బతుకుతాం మనం. మన చింత యావత్ అంతా ఆయనకి ఇచ్చేసాలి. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా, సమస్తం ఎక్కడి నుంచి అయితే, ఖమ్మం, కాకినాడ, విజయవాడ, ఎక్కడి నుంచైనా నా దగ్గర రండి. దేనికోసం? పీస్. నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు దేవుని సన్నిధిలో మీరు శాంతిని పొందుకుంటారని? ఆమేన్. పాడదామా? నీ కృపాతిశయము అనే సాంగ్తోని, పాటతోని మనం దేవుని మహిమపడుతాం. కొంచెం ఎంతమందికి పాడొచ్చు? వచ్చిన వాళ్ళు పాడండి, రాని వాళ్ళు నాతో కలిసి పాడండి. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతు. నే కీర్తించేదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతు. అతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతు. నే కీర్తించేదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతు. నీ కృపా, అందరం కలిసి, నీ కృపా ఆకాశము కంటే ఎచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే ఎచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక, మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు, నీ చింత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చింత చేరే వరకు
చప్పట్లు. ఇంకా బ్రతుకున్నామంటే ఆయన కృప. మనలో ఏ మంచితనం లేకపోయినా కానీ ఆయన కృపను కొనసాగించినాడు మన పైన. ఆమేన్. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప. ఏ మంచితనము లేకున్నాను సాగించినది నీ కృపయే. ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది నీ కృపయే. నిలబెట్టుకున్నది నీ కృప, నిలబెట్టుకున్నది నీ కృప, నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక. నా తుది శ్వాస వరకు నీ చెంత, చిప్పటి వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చని 1000 తరములు. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము కృపను శరణు వేడగా మార్చనే 1000 తరములు. అన్యురాలైన ఋతును ధన్యురాలుగా మార్చినది. అన్యురాలైన ఋతును ధన్యురాలుగా మార్చినది. ఏ శాపము నాపై విశ్వసిద్దామా. నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పని చేయదు. నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా. ఎటులుండేదా సాక్షిగా
ఉద్యోగం ఉన్నాయంటే ఆయన కృప. ఆమేన్. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కూడా ఆయన కృప. కేవలం ఆయన కృప మాత్రమే, మనలో ఏ మంచితనం లేదు. ఆమేన్. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ ఇచ్చావు, నా ప్రియల వలన కానే కాదు. కృపతోనే రక్షణ ఇచ్చావు, నా ప్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, నీ అందే నిత్యము అతిశయము. జీవితమంతా రుణస్థుడను, నీ అందే నిత్యము అతిశయం. నీ కృపా నీ కృపా ఆకాశం కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశం కంటే హెచ్చైనది. మౌనిగా ఎట్టుండేదా సాక్షిగా ప్రచురించక. మౌనిగా ఎట్టుండేదా సాక్షిగా ప్రచురించక. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. వాహనమున్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అర్హత నాలో లేకున్నాను, కృప భిక్షయే నా ఎడల. ఏ అర్హత నాలో లేకున్నాను,
తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా 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 తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. హల్లెలూయా. మనం నిజంగా తుది శ్వాస వరకు ఆయనకి కృతజ్ఞతగా ఉంటామా? నిజంగా మనం ప్రశ్నించుకోవాలి కదా. ఆమేన్.